మన గోదావరి జిల్లాలో గోదావరి నది తీరాన ఉండే పల్లెటూళ్ళు మిగతా గ్రామాలతో పోలిస్తే చాలా అందంగా కనిపిస్తూ ఉంటాయి. ఎందుకంటే అక్కడ గోదావరి నది ప్రవహిస్తున్న ప్రాంతం, ఆ ప్రాంతంలో ఉండే ఇసుక తిన్నులు, అక్కడ పండించే పంటలు, ప్రజల జీవన విధానం ఇవన్నీ చూడాలంటే మనం గోదావరి పక్కనుండే ఒక అందమైన పల్లెటూరైన తేపర్రు గ్రామం గురించి ఈ వీడియో. ఈ తేపర్రు అనే గ్రామం తణుకు పట్టణానికి 11 కిలోమీటర్ల దూరంలోను, అలాగే భీమవరం పట్టణానికి 50 కిలోమీటర్ల దూరంలోను, అలాగే రాజమండ్రి పట్టణానికి 30 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ తేపర్రు అనే గ్రామం. అందరికీ నమస్కారం. నేను మీ హర్ష శ్రీరామ్ అంతర్వేది. ప్రజెంట్ వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించిన తేపర్రు అనే గ్రామం రావడం జరిగింది. ఈ తేపర్రు అనే గ్రామం గోదావరి నది తీరానున్న ఒక అందమైన పల్లెటూరు. ఇదే ఈ తేపర్రు గ్రామానికి సంబంధించిన గోదావరి నది ప్రవహిస్తున్న ప్రాంతం. ఇక్కడ లొకేషన్ అయితే చూడండి, చాలా బ్యూటిఫుల్ లొకేషన్. ఈస్ట్ గోదావరిలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ లొకేషన్ ఏంటంటే ఈ తేపర్రు గ్రామంలోని గోదావరి నది ప్రవహిస్తున్న ప్రాంతం. గోదావరి నది పక్కనే చాలా అరటి పంట కూడా పండిస్తున్నారు. అరటి పంటనే కాదు, చాలా పంటలు పండిస్తూ ఉంటారంటే ఇక్కడ. ముందుకెళ్ళిన తర్వాత ఈ గ్రామం ఏ విధంగా ఉండదో చూద్దామండి. మనం తేపర్రు అనే గ్రామం వచ్చాం కదండి. గోదావరి నది పక్క వస్తే ఇక్కడ ఎక్కువగా అరటి పంట పండిస్తున్నారు. ఇదంతా అరటి పండించే ప్రాంతం. ఏ చెట్టుని చూసినా కానీ గెల్లలు ఎక్కువగా ఉన్నాయి. మొత్తం అన్ని కాపుకొచ్చేసినట్టు ఉన్నాయి. రైతులు ఉంటారు కదండి, రైతులను అడిగి ఇక్కడ పరిస్థితి ఏ విధంగా ఉందో తెలుసుకోవచ్చు. నమస్తే అండి. నమస్తే. చాలా గెలలు అలా ఖాళీగా ఉన్నాయి, కొన్ని ముగ్గి కింద పడిపోయి కొన్ని ఉన్నాయి. నరికేస్తామండి మేము. దాని ఉందంటే మార్కెట్ లేదండి. మార్కెట్ లేదు. అట్టేమో ఏరియా ఎక్కువైపోయింది. గెలలు కోసి సాగుకోవడం కోతలేదు. ఒకవేళ రైతు తను కట్టుకెళ్ళినా అది అందరూ కొమ్మక్క అయిపోయి ఎవడో కొనట్లేదు. ఆటో కిరాయి కూడా ఎత్తలేదు. ఒకవేళ తను మార్కెట్ లో చేసినా కానీ ఆటో కిరాయి కూడా ఎత్తలేదు. ఎవరు కొనుక్కోవట్లేదు. ఎవరు కొనట్లేదు. ఇక్కడ గెలలన్నీ కొట్టేస్తున్నారా? నరికేసి కింద తుక్కులో పడేస్తున్నారు. అయ్యో, సంవత్సరం పడుతుంది. 11 నెలల కానీ చేను తెగట్టదండి. 11 నెలలకు చేను తెగుద్దండి. పెట్టుబడి ఎదురుకొచ్చి 130-140 రూపాయలు పెట్టి ఇదే కొంటున్నామండి. ఈ కర్ర వచ్చి 130 రూపాయలు, 120 రూపాయలు కానీ 130 రూపాయలు దాకా కొంటున్నామండి. ఇది పాతి కడతాను గాడికి 10 రూపాయలు ఇస్తామండి. కూలోడికి 50 రూపాయలు కూడా ఎవడో కొంటలేదు. ఇప్పుడు నరికేసి చూసారా, చెట్ల పడి నరికి పడుతున్నాం. చెట్లు అలా నరికేసి పడేస్తున్నారు. ఇక్కడ ఎక్కువగా అరటి ఎక్కువ పండిస్తారు. అరటి ఎక్కువ అండి. ఇక్కడ ఊడి పేరే తక్కువ అండి. మాకు దారుణంగా ఎప్పుడు లేదు మాకు. ఓకే. ఇక్కడ రైతుల పరిస్థితి మరీ దారుణంగా ఉందండి. ఎందుకంటే ఈ చుట్టుపక్కల ప్రాంతం అంతా ఎక్కువగా అరటి పంట పండిస్తున్నారు. ఒక సంవత్సరం అంతా ఈ కష్టపడి ఈ పంటను పండిస్తే తీరా కాపుకొచ్చే టైంకి ఇలా ముగ్గుపోయి చెట్లు కొట్టేసి పాడేస్తున్నారు. ఎందుకంటే తీరా ఈ మార్కెట్ కి తీసుకెళ్ళినంటే ఎవరు కొనడానికి కూడా ఎవరు ఇష్టపడలేదు అనండి. మొత్తం దళారులంతా ఒకటైపోయి అంటే ఎవరు కొనట్లేదంటే తీరా 50 రూపాయలు కూడా ఇచ్చే పరిస్థితి లేదు. ఎన్ని రోజులు కష్టపడితేనే కానీ ఇంత మంచి పంట రాదు. తీరా కాపుకి వచ్చిన తర్వాత అరటి పంట అసలు గిట్టుబాటు ధర లేకపోవడంతో ఇక్కడ చాలా మంది రైతులు ఇదే విధంగా నష్టపడుతున్నారు. ఈ తేపర్రు అనే గ్రామంలో రైతుల పరిస్థితి మరీ దారుణంగా ఉందండి. తీరా సంవత్సరం కష్టపడి పండించిన పంట ఇలాగా ఎవరికి కాకుండా వీళ్ళ రైతులు ఇలా కొట్టేసి పాడేస్తున్నారంటే ఇక్కడ పరిస్థితి చూస్తుంటే చాలా అగమ్య గోచరంగా ఉంది నాకైతే. ఇలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదు అన్నమాట. ఈరోజు డేట్ వచ్చి మార్చి 31, 2024 సంవత్సరం అన్నమాట. ఇది వేరే జిల్లాల్లోని వేరే స్టేట్ల వాళ్ళు చూస్తుంటారు. మీరు డైరెక్ట్గా ఇక్కడికి వచ్చి రైతుల దగ్గరే ఇంచుమించి ఎంతో కొంతకి ఇచ్చి పట్టుకెళ్ళి పరిస్థితి మాట. మీకు ఎవరికైనా అవకాశం ఉంటే తప్పనిసరిగా ఈ ప్రాంతానికి వచ్చి ఈ అరటి పంటని కొనుక్కునే అవకాశం ఉంటే కనుక
ఇటువంటి రైతులకి మీరు చాలా హెల్ప్ఫుల్గా చేసినట్టు ఉంటుంది. ఇది తేపారు అనే గ్రామంలోని రైతుల పరిస్థితి. ఇంకా ముందుకెళ్ళిన తర్వాత మిగతా పంటలు ఏ విధంగానే చూద్దామండి. ఇదేనండి గోదావరి ప్రవహిస్తున్న ప్రాంతం. యాక్చువల్గా వర్షాకాలం అయితే ఈ ప్రాంతం అంతా నీటితో మునిగి ఉంటుంది. ప్రస్తుతం ఇది సమ్మర్ కాబట్టి గోదావరిలోంచి వచ్చిన కొన్ని పాయల్లో మాత్రమే వాటర్ ఉంటుంది, మిగతా ప్రాంతం అంతా ఇసుకలతో నిండి ఉంటుంది. ఈ ప్లేస్ చూడండి, ఇది అంతా ఇసుక ఎక్కువగా ఉంటుంది. ఈ ఇసుకని ఇంటికి కట్టుబడిలో ఉపయోగిస్తుంటారు అనమాట. ఏ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయాలన్నా ఈ ఇసుకని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. ఈ గోదావరి చుట్టుపక్కల ప్రాంతాల్లోని ఇటువంటి ఇసుక నిధులు ఎక్కువగా ఉంటాయి. రాను రాను ఇటువంటి ఇసుక సంపద అంతా తగ్గిపోతుందని చాలా మంది భూగర్భ శాస్త్రవేత్తలు చెప్తున్నారు. తేపారు గ్రామానికి సంబంధించిన ఇసుక ర్యాంపు అన్నమాట. కదా లారీలు చాలా ఉన్నాయి. ఇక్కడ ఇసుకని ఏ విధంగా తరలిస్తున్నారో కూడా మీరు చూడొచ్చు. గోదావరి చుట్టుపక్కల ప్రాంతం అంతా ఎంత చూసినా కానీ అందంగా ఉంటుంది. ఈ గోదావరి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇటువంటి గడ్డి ఎక్కువగా ఉంటుంది. ఇది చాలా హైట్ ఎక్కువగా ఉంటుంది. ఇటువంటి గడ్డిలోనే చాలా మూవీస్ కూడా తీస్తుంటారు. ఎందుకంటే ఆ లోపల ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి చాలా ఫైట్ సీన్లు కానీ లేదా సంథింగ్ ఏం సీన్లు కొన్ని తీస్తూ ఉంటారు. గోదావరి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇటువంటి గడ్డి ఉంటుందని మీకు చూపించడానికి ఈ ప్లేస్ చూపిస్తున్నాను. ఈ తేపారు అనే గ్రామం చూస్తుంటే పల్లెటూరు ఎలా ఉంటుందో అలాంటి వాతావరణం కలిగిన ఒక అందమైన పల్లెటూరు ఈ తేపారు అనే గ్రామం. ఒకవైపు గోదావరి నది ప్రవహిస్తున్న ప్రాంతం, అలాగే గోదావరి పక్కన ఎన్నో పంట పొలాలు. ఇవన్నీ చేస్తున్న రైతులందరూ, ఈ గ్రామానికి సంబంధించిన ప్రజలందరూ ఇక్కడ కూర్చుని ఉన్నారు. పల్లెటూరులోనే ఇలాగ అందరూ కలిసి కూర్చుని కబుర్లు చెప్పుకునే సాంప్రదాయం కనిపిస్తుంది. సిటీలో ఎవరు కూడా ఇలాగ అందరూ కలిసి కూర్చుని అవకాశాలు కూడా లేని రోజులన్నమాట. అలాంటి రోజుల్లో వీళ్ళందరూ ఒకే చోట కలిసి కూర్చుంటే నాకు చాలా హ్యాపీగా ఉండి వీళ్ళ దగ్గర రావడం జరిగింది. వీళ్ళని అడిగి వీళ్ళ గ్రామం గురించి కొన్ని విషయాలు తెలుసుకోవచ్చండి. నమస్తే సార్, మీ పేరు? సత్యనారాయణ. సార్, ఏం చేస్తూ ఉంటారు మీరు? మేము పెద్ద రిటైర్డ్. ఒకప్పుడు ఏం చేసేవారు సార్? వ్యవసాయం. ఎలా ఉంటుంది సార్ మీ ఊరు? మా ఊరు చిన్న కాశీ అంటారు మా ఊరిని. చిన్న కాశీ. రాయి చెట్లు గట్ట చూసారు కదా, ఎక్కడ చూసినా ఎక్కువగా రావి చెట్లు కనిపిస్తున్నాయి. ఎక్కువ ఉండి ఇంకా ఎక్కువ ఉండి గాలిదుమ్ము పోయినాయి. దీన్ని చిన్నప్పుడు వచ్చి మా చిన్నప్పుడు అయితే చిన్న కాశీ అని ఊరు. ఓకే. అంత పవిత్రమైన స్థలం. గోదావరి పుష్కరాలు మొత్తం కొవ్వూరు తర్వాత మాదే పెద్దది. అందరూ అట్టట్లు వేసి ఇబ్బంది అయిపోతుంది. చేలో ముగ్గిపోతుంది మార్కెట్లో. ఇప్పుడు 50 కూడా రావట్లేదు మార్కెట్. ఇప్పుడు రేట్ ఎలా ఉంది సార్? ఇప్పుడు 50-60 అంటున్నారు. గెల వచ్చి 50-60 చేలో ముగ్గిపోతుంది. వదిలేయారు బోడంత రాసిన రైతులకి చాలా ఎదురు 150 వేసుకు ఎదురేయాలి. 200 రూపాయలు చేరుకుంటాడు. 50 కూడా మార్కెట్ లేక చేలో ముగ్గు పెట్టేస్తున్నారు. చాలా గెలలు చూసాను. బోల్డ్ అన్ని అసలు బోల్డ్. నేను ఈ మధ్యన 20 గెలలు పంచిపెట్టాను. బయట ఒక హస్తం కొనాలంటే 60 రూపాయలు టన్నులో కొనాలంటే. వేరే పచ్చాయం లేక అరితోడే వేస్తున్నారు. చెరుకు ఫ్యాక్టరీలు ఉంటే చెరుకెదురు సరిపోను. ఫ్యాక్టరీలు కూడా లేక ఈ అరితోటలు వేసేసి ఇబ్బంది పడిపోతున్నారు అందరూ. ఎక్కువగా అరిటేయడం వల్ల అరితోట ముఖం వెరగనోడు కూడా అరితోడు ఎత్తాడు. ఎక్కడ కొవ్వూరు నుంచి లేస్తే అరితోటలు ఎక్కువైపోయి తినేవాళ్ళు లేక చాలా ఇబ్బంది పడిపోతుంది. షుగర్ ఫ్యాక్టరీ అంటే మంచి ఫేమస్ ఆంధ్ర షుగర్. అవునండి. ప్రపంచానికి ఇక్కడ ప్యాకెట్ ఇంధనం కూడా తయారైంది కదా. ఇంధనం కూడా తయారైంది. రాష్ట్రపతి గారు వచ్చి దాన్ని ఓపెన్ చేశారు. ఇంధనం ప్యాకెట్ ఇంధనం అని ఇక్కడ తనుకునే తయారవుద్ది. ఒకప్పుడు కూడా ఫ్యాక్టరీ తెస్తే అదే. వీళ్ళందరూ చెప్పే మాట ఒకటే ఏంటంటే, ఒకప్పుడు ఎక్కువగా చుట్టుపక్కల ప్రాంతాల్లో చెరకు ఎక్కువగా పండించేవారు. దానివల్ల ఆదాయం కూడా బాగానే వచ్చేది ఆ రోజుల్లో. కానీ కాలక్రమేణా ఈ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ అరటి పంట ఎక్కువ వేయడం వల్ల అరటికి గిట్టుబాటు ధర కూడా, కనీస ధర కూడా రాలేకపోతుంది. ఇప్పుడు గెల చెట్ల మీదే ముగ్గిపోతున్నాయి చాలానే. కొనుక్కునే అవకాశం కూడా ఎవరికి లేదు. గెల ఇంచుమించి 50 రూపాయలు కూడా కొనుక్కునే అవకాశం కూడా లేదని చెప్తున్నారు వీళ్ళందరూ గ్రామస్తులు. ఇది ఈ తేపారు అనే గ్రామంలో రైతుల పరిస్థితి. ఇంకా ముందుకెళ్ళిన తర్వాత ఈ గ్రామం ఏ విధంగా ఉంటుంది, ఈ గ్రామంలో చూడవలసిన ప్రదేశాలు, అలాగే చెప్పుకోదగ్గ విషయాలు ఏమున్నాయో ముందుకెళ్ళిన తర్వాత చూద్దామండి.
ఏటుకొట్టు దిగువైన ఒక ఆలయం అయితే కనిపిస్తుంది. ఇది శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయం. యాక్చువల్గా మన లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయం మన అంతర్వేదిలో చాలా పవిత్రమైన దేవాలయం. అలాగే ఈ తేపారు అనే గ్రామంలో కూడా ఆలయాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ కనిపిస్తున్న ఆలయం కూడా అంటే గోదావరి పక్కనే ఆనుకుని ఈ ఆలయం అయితే ఉంది. ఇది శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయం. చాలామంది తేపారు అనే గ్రామాన్ని రెండో కాశీగా పిలుస్తూ ఉంటారు. ఎందుకంటే ఈ చుట్టుపక్కల అంతా పవిత్రమైన దేవాలయాలు ఉండడం వల్ల చాలామంది దీన్ని రెండో కాశీగా పిలుస్తూ ఉంటారు. అలాగే ఈ ఊళ్ళో ఎక్కువగా రావి చెట్లు కూడా ఎక్కువగా ఉంటాయంటండి. ఒకసారి చూడొచ్చు. ఒకప్పుడైతే ఈ ప్రాంతం అంతా ఎక్కువ రావి చెట్లు ఉండేవంట. కాలక్రమేణా అవి కూడా అంతరించిపోయాయని చెప్తున్నారు. ఈ గ్రామం అంతా చూస్తుంటే ఇక్కడ ఒక వీధి కనిపిస్తుంది. ఈ వీధిలో ఒక పాతకాలం నాటి మండువ లోగులు కనిపిస్తుంది. ఇది 2 మండువ లోగులు కలిగిన ఒక పాతకాలం నాటి లోగులు అంటండి. దీన్ని మున్సిపల్ గారి లోగులు అని పిలుస్తూ ఉంటారంట. ఒకసారి ఈ లోగులు ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దామండి. చూడడానికి మనకి బయట నుంచి చూస్తుంటే చాలా పొడవైన ఒక లోగిల్ మాట. ఇది మెయిన్ ఎంట్రన్స్. చాలా స్తంభాలు కూడా ఉన్నాయి. మండువ లోగులు అంటేనే చాలా ఎత్తైన అరుగులు అలా ఉంటాయన్నమాట. ఇది కూడా ఒకప్పుడు ఎత్తైన అరుగులే. బట్ ఏంటంటే కాలక్రమేణా రోడ్డు హైట్ అవడం వల్ల ఇది డౌన్ అయిందన్నమాట. ఇది మెయిన్ సింహద్వారం అన్నమాట. ఈ సింహద్వారం దాటి ఏ విధంగా ఉందో చూద్దాం. అమ్మ మీ పేరు? నా పేరు సీతారత్నం. ఇల్లు కంటిపూడి అనుపూర్ణమ్మ గారు, కందులు రామారావు గారు, కోడూరు నారాయణరావు గారు, కందులు నరసయ్య అదమ్ములు అందరినీ. ఆ రోజుల్లో ఎంతమంది ఉండేవారమ్మా దీంట్లో? దీంట్లో నా రోజులో 7 కాపురాలు ఉండేవారు. ఓ 25 మంది 30 మంది మనుషులు ఉండేవారు. పిల్లలు పెద్దవాళ్ళు బాబా. ఇదంతా పడుకునేవారు. వేసంకాలం ఇదంతా పడుకునేవారు. మీరు ఎక్కడ ఉంటారమ్మా ఇప్పుడు? మాది దాటాక మేడ మాదే. కూర్చుంటాం కాలక్షేపం. అమ్మ మీ పేరు? నా పేరు ఊర్మిళ. ఊర్మిళ గారు. ఈ ఇల్లు మీదేనమ్మా? ఇన్ని సంవత్సరాలైనా బాగా చూసుకుంటున్నారు మీరు? బాగా చూసుకుంటున్నాం బాబా. వీళ్ళందరూ కోడలే, మేమే అత్తగారు మళ్ళీ కూకొని ఉన్నాం. ఇప్పుడు అత్తగారులు అయిపోయారు. ఒకప్పుడు కోడలే కదా మీరు? అందుకే కూకొని ఉన్నాం. కోడలు పని చేసుకుంటారు, మేము బయటకు వచ్చి కాలక్షేపం చేస్తున్నాం. బాగా చూసుకుంటారని మీరు కోడలు అయ్యేది? అదే బాగా చూస్తారు, మేము బాగానే చూస్తాం. ఓకే, అలాగే ఉండాలి. మిమ్మల్ని చూసే మిగతా వాళ్ళు కూడా మా అత్తగారు అలా నేర్చుకునే వాళ్ళు ఎవరున్నారు బాబా? ఇప్పుడు అలా అందరూ కలిసిమెలిసే ఉంటారు. ఇప్పుడే కాదు, ఇప్పుడు ఆనాడు నుంచి. మీ పేరు చెప్పండి అమ్మా. రత్నం. ఇంటి పేరండి? కందుల.
కందుల రత్నం గారు. అమ్మ ఇది ఏంటి అసలు మండువలుగులు ఉంటాయి చిన్న చిన్నవి కానీ ఇది ఏంటి ఇంత పొడవైన మండువలుగులు? మరి ఎప్పుడే అక్కడే మరి పెద్దోళ్ళు కట్టి ఎన్ని సంవత్సరాలు ఉంటదమ్మా? 200 పైన సంవత్సరాలండి. 200 పైన సంవత్సరాలు ఉంటాయి. ఇప్పుడు కూడా కొంతమంది ఉంటున్నారు. మయ్య ఇప్పుడు ఎందుకు లేరు? ఇప్పుడు అందరూ ఉన్నారు. వాళ్ళేమో ముసలోళ్ళు ఉన్నారు, బిడ్డలేమో ఇల్లు కట్టుకు వెళ్ళిపోయారు. ఎదురుకుండా రోడ్డు అంతా మా పిల్లలే, ఈ బడ్డవాళ్ళ పిల్లలే. ఈ ఊళ్ళో అంతా మంచిగా ఉంది, అన్నీ ఉన్నాయి, డబ్బులు లేవు. డబ్బులున్నా లేకపోయినా పర్లేదమ్మా, ప్రేమలో ఆప్యాయతలు ఉన్నాయి మీ ఇంట్లో. మరి అవి ఉంటే ఏమైనట్టు బాబు, ఇప్పుడు డబ్బుతోటే కదా పని. అదేలేండి, అదేలే. గోదావరి పక్కన ఉంది కాబట్టి పంటలు బాగానే పండిస్తా ఉంటారు. గోదావరమ్మ పట్టుకుపోయింది, అన్నీ ఇరిగిపోయినాయి, ఏమీ లేదు బాబా. చూసారు కదా, ఇలా పెద్దవాళ్ళతో కలిసి మాట్లాడుతుంటే మనకు కూడా సరదాగా ఉంది. చాలా మంది ఇటువంటి పల్లెటూరుకు వచ్చి ఇలా గడపాలని అందరికీ ఉంటుంది, కానీ కొంతమందికి మాత్రమే ఇవి నెరవేరుతుంటాయి. ఇది ఈ తేపారు అనే గ్రామంలో చాలా పెద్ద లోగిలి. ఇది మున్సిపల్ గారి లోగిలి అన్నమాట. వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ, అంటే వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసిమెలిసే ఉంటారన్నమాట ఇంట్లో. అసలు ఈ హౌస్ ఏ విధంగా ఉంటుందో మొత్తం అంతా ఒకసారి చూపిస్తానండి. తేపారు అనే గ్రామం ఏ విధంగా ఉంటుందో కొన్ని విషయాలు చెప్తారని మీ దగ్గర రావడం జరిగింది. మీ పేరు సార్? నా పేరు కంటిపూడి సూర్యనారాయణ. సార్ మీరు ఏం చేస్తూ ఉంటారండి? వ్యవసాయం. మా గ్రామం అంటే బాగా చిన్న పల్లెటూరు ఇది. ఇది గోదావరి పక్కన ఉండటం వల్ల ఆ లంక వ్యవసాయం, ఈ మిరపపొలం వ్యవసాయం కొంతవరకు చేసుకుంటూ అలాగే ఉంటాం. ఎక్కువ వ్యవసాయం మీద ఆధారపడి? ఎక్కువగా వ్యవసాయం అండి. ఇంకా రెండో పరిశ్రమలు ఏమి లేవు మాకు అసలు. ఓకే అండి. ఇక మీ ఇల్లు చూస్తుంటే ఒక పాతకాలం నాటి మండవలుగులు, అలాగే ఎక్కడ చూసిన ధాన్యం, అలాగే ట్రాక్టర్, అంటే వ్యవసాయదారుడు అంటే రైతుకు ఉండవలసిన లక్షణాలని మీ ఇంట్లో కనిపిస్తున్నాయి. మీరు బాగా చేస్తారు సార్ పొలాలు అయ్యి? వ్యవసాయం అంటే చోట వరి, పాడి అన్నీ ఉంటాయి. ఓకే. సార్ మీకు గోదావరి దగ్గరగా ఉంది కదా? అవునండి. వరదలు వచ్చినప్పుడు మీకు ఏమైనా ఇబ్బంది ఉంటుందా? అసలు ఎప్పుడు రాదండి, మాకు ఇబ్బంది అంటూ రాదు. ఓకే. ఎప్పుడు రాలేదు ఇప్పుడు దాకా. ఓకే. అంటే ఏడుకొట్టు ఉండడం వల్ల? ఏడుకొట్టు ఉండడం వల్ల మళ్ళీ పెంచారు, అని చేత అసలు డౌట్ లేకుండా. చిన్న చిన్న కుటుంబాలు అండి అందరూ బయటకు వెళ్ళిపోతున్నారు, పిల్లలు చదువుకున్న వాళ్ళు అలా, ఇంకెవరో పెద్దగా. పాత వాళ్ళు మాత్రం అలాగే ఉంటున్నారు. పాత వాళ్ళు నా తరం మీ తరం వాళ్ళు మాత్రం ఇంట్లోనే ఇద్దరిద్దరే ఉంటున్నారు, వ్యవసాయం చూసుకుంటా ఉండిపోతున్నారు. అంతేనండి. పిల్లలు ఏంటంటే జాబ్ రిచ్చా వేరే స్టేట్ లో వెళ్ళిపోతున్నారు. థ్యాంక్ యూ సార్. ఈ గ్రామం గురించి చాలా మంచి మంచి విషయాలు చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ. ఇక్కడ గోదావరి నది పక్కన ఒక పుష్కర్ ఘాట్ అయితే ఉంది. ఈ పుష్కర్ ఘాట్ దగ్గర ఇక్కడ శివుని విగ్రహం అయితే ఏర్పాటు చేశారు. అంటే చాలా ఎక్సలెంట్గా కనిపిస్తుంది. ఒక పక్క గోదావరి నది ప్రవహించే ప్రాంతం, అలాగే గోదావరి పక్కన పండించే పంటలు, అలాగే ఇక్కడ శివుని విగ్రహం, చాలా ఆహ్లాదకరమైన వాతావరణం అంతా ఇక్కడే కనిపిస్తుంది. ఇది తేపారు గ్రామానికి సంబంధించిన గోదావరి నది తీరం. అలాగే ఇది పుష్కర్ ఘాట్ మాట. ఈ గోదావరిలో స్నానం ఆచరించడం వల్ల ఎన్నో పుణ్యాలు కలుగుతాయని చాలా మంది నమ్ముతూ ఉంటారు. అలాగే ఇది రెండో కాశీగా పిలుస్తూ ఉంటారు అన్నమాట ఈ తేపారు అనే గ్రామాన్ని.
గోదావరి పక్కన ఎక్కువగా పంటలు పండిస్తారని తెలుసు. మొక్కజొన్న అలాగే అరటి చాలా పంటలు పండిస్తున్నారు. ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కువ పంటలు పండిస్తారని చెప్పడానికి ఇదే నిదర్శనం అన్నమాట. ఇది మొక్కజొన్న పండించే ప్రాంతం అన్నమాట. నమస్తే అండి, మీ పేరండి? కాకర సత్యనారాయణ. కాకరల సత్యనారాయణ గారు. ఒక మామిడి చెట్టు వెనకాల పెంకుటిల్లు, పల్లెటూరులోనే ఇలాంటి ఇల్లు కనిపిస్తూ ఉంటాయండి. సార్ ఎవరిది ఏంటి కొన్ని విషయాలు చెప్తారా? కట్టూరు రాధాకృష్ణ గారు. కట్టూరు రాధాకృష్ణ గారిది. మండవలగలు సార్ ఇది? ఒక లేరు సార్ వాళ్ళు? లేదు. ఎక్కడ ఉంటారు సార్ వాళ్ళు? జాబుల గురించి విజయవాడలో ఉంటారు, కానీ చూడడానికి చాలా అందంగా ఉందండి. కట్టూరు రాధాకృష్ణ గారిది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఇక్కడ ఒక పాతకాలం నాటి మండువలగులు కనిపిస్తుంది. ఇంటికి ముందుగానే ఒక మామిడి చెట్టు వెనకాల ఒక పాతకాలం నాటి మండువలగులు. ఈ హౌస్ వచ్చి కట్టూరి రాధాకృష్ణ గారి హౌస్ అంటండి. ఈ హౌస్ ఏ విధంగా ఉందో చూద్దామండి. చూడడానికి చాలా అందంగా ఉందండి, ఎందుకంటే చాలా నీట్గా ఉంది. ఇది పాతకాలం నాటి ఇల్లు అయినా కానీ చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. ప్రస్తుతం అయితే వీళ్ళు లేరంటే జాబ్ రీత్యా వేరే చోట ఉంటున్నారంట. ఇదైతే ఒకసారి బయట నుంచి ఇల్లు ఏ విధంగా ఉందని చూపించడానికి హౌస్ చూపిస్తున్నాను. అమ్మగారు మీ పేరేంటి? గారపాటి సీతమ్మ గారు. మా అమ్మగారు మీ ఊరు ఎలా ఉంటది? తేపరు ఏ కాలం అలాగే ఉంటదా? పెద్దోళ్ళ కాలంలో పెద్దోళ్ళు, ఇప్పుడు చిన్నోళ్ళు. ఈ మండువలగులు ఎవరిదండి? నల్ల సూరన్న గారు. నల్ల సూరన్న గారిది. ఒక పుట్టాయంకన్ గారు. ఇంకెవరు ఉంటారండి? జానకి గారు అని వెళ్ళిపోయారు. ఓకే అండి. వెళ్ళిపోతే 3 ఆటోలు ఉంటాయి దీంట్లో. 3 ముగ్గురు కలిసి ఉంటారు అన్నమాట. ఇప్పటికి ఇంటికాడ మానం మేము. మాకు చిన్నప్పటి నుంచి అలవాటు ఇల్లు. ఇదిగో బయట ఎంత ఎండగా ఉన్నాయి, ఇక్కడ కూర్చుంటే చల్లగా ఉందండి. ఉంటదండి మరి మండవాళ్ళు కదండి. పని అయిపోయాక భోజనాలు తినకుండా ఒక కాసేపు పూకుంటాం. భోజనాలు తిని మళ్ళీ కూసేపు పూకుంటాం. ఇప్పుడు కాడి నుంచి ఇంక పడుకుంటామే. ఇటువంటి మండవాళ్ళలో కూర్చుంటే చాలా ప్రశాంతంగా ఉంటదమ్మా. ఉంటదండి. ఇటు గోదావరి, ఇటు కాలువ. వరదలు వస్తూ ఉంటాయేమో. ఉన్నామండి. గోదావరి వస్తుందండి ఒకసారి. వరద వస్తుందా? ఇక్కడ వరకు వస్తుందా? రాదండి. ఏటుగట్టు వరకు వస్తుందా? వచ్చేస్తే ఏటుగట్టు బరాబరిని వచ్చేస్తుంది. మీకు తెలుసుండి ఎప్పుడైనా ఈ ఊర్లోకి వచ్చిందండి వరద? వచ్చిందా? ఓకే. ప్రశాంతంగా ఉంటది మీ ఊరు. ఏ విధమైన గొడవలు లేకుండా అందరు సరదాగానే ఉంటారు అన్నమాట. తేపర్రు అనే గ్రామం వస్తే ఒక పాతకాలం నాటి మండువలగులు చూడడానికి వచ్చామట.
బయట అంటే ఇప్పుడు సమ్మర్ సీజన్ కాబట్టి చాలా ఎండ ఎక్కువగా ఉంది, కానీ ఇక్కడ కూర్చుంటే చాలా చల్లగా ఉందన్నమాట. అంటే ఒకప్పుడు ఇటువంటి ఇల్లులోనే మన పూర్వీకులు అందరూ ఉండేవారు. కాలక్రమేణా ఇటువంటి ఇల్లు చూద్దామన్నా మనకు కనిపించట్లేదు, రేర్గా కనిపిస్తున్నాయి. కానీ ఈ తేపారు అనే గ్రామంలో అక్కడక్కడ కానీ ఇటువంటి మండువలగులు కనిపిస్తున్నాయి అన్నమాట. దీన్ని కూడా ఇంకా బాగా అంటే ఇటువంటి మండువలగులు పాడవకోకుండా ఇంకా కాపాడుకుంటే ఇలాంటి మండువలగులు భవిష్యత్ తరాలకి అంటే జ్ఞాపకాలుగా ఉంటాయన్నమాట. ఈ గ్రామంతో చూస్తుంటే ఇక్కడ ఈ గ్రామానికి సంబంధించిన శివాలయం అలాగే రాజరాజ నరేంద్ర స్వామివారి ఆలయం ఒకే ప్రాంగణంలో 2 ఆలయాలు ఉన్నాయి. ఈ ఆలయాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దామండి. ఆలయాలకు ఉపయోగించే ధ్వజస్తంభ తోరణాలు అలాగే శిఖరాలు అవి ఎలా ఉపయోగిస్తారో ఒకసారి చూద్దాం మనం. ఈ తేపర్రు అనే గ్రామంలో ఇటువంటి ధ్వజస్తంభ తోరణాలు తయారు చేస్తారని మనం ఇదే ధ్వజస్తంభం. యాక్చువల్గా ఇటువంటి ధ్వజస్తంభానికి మధ్యలో చెక్క ఉంటుంది. ఈ చెక్క చుట్టూ తోరణాలు వస్తూ ఉంటాయి అన్నమాట. ఎక్కువగా ఆలయాలకి ఇటువంటి ఇత్తడితో చేసిన తోరణాలు ఎక్కువగా ఉపయోగిస్తారు. తేపర్రు అనే గ్రామంలో దేవాలయాలకు సంబంధించిన తొడుగులు కానీ లేదా శిఖరాలు కానీ లేదా గరగలు కానీ ఇటువంటి వస్తువులన్నీ తయారు చేస్తుంటారు. మన చుట్టుపక్కల ప్రాంతాల్లో వాడపల్లి వెంకటేశ్వర స్వామివారి ఆలయం, నిడదోలు కోటసత్తమ్మ ఆలయం, అలాగే రాజమండ్రిలోని కాళేశ్వర స్వామివారి ఆలయం, ఈ ఆలయాలన్నింటికి ధ్వజస్తంభాలు అలాగే దేవాలయాలకు సంబంధించిన వస్తువులన్నీ తయారు చేసే ఏకైక ప్రదేశం ఈ తేపర్రు అనే గ్రామంలో ఉంది. ఒకసారి వీళ్ళు ఏ విధంగా వస్తువులు తయారు చేస్తారనేది చూడొచ్చు. ఇవి దేవాలయాలకు సంబంధించిన తొడుగులు మాట. ఒకసారి చూడండి. ఇవి అంటే ఇటువంటి కళ కొంతమందికి మాత్రమే సాధ్యమవుతుంది, అందరూ ఇటువంటి కళ చేయలేరన్నమాట. అంటే మన చుట్టుపక్కల ప్రాంతాల వారికి చాలా మందికి తెలియకపోవచ్చు. వాళ్ళకి ఈ తేపర్రు అనే గ్రామంలో ఇటువంటి వస్తువులు తయారు చేస్తారా అని తెలియడానికి మీకు ఇటువంటి వస్తువులు చూపిస్తున్నాను. వీళ్ళు ఉంటారు కాబట్టి వీళ్ళని అడిగి కొన్ని విషయాలు తెలుసుకోవచ్చు.
తేపరు అనే గ్రామం వస్తే ఇక్కడ ఇత్తడితో చాలా వస్తువులు తయారు చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఏమేమి తయారు చేస్తారు కొన్ని చెప్తారా? దేవస్థానానికి సంబంధించిన ధ్వజ స్తంభాలండి, మకర తోరణాలండి, శిఖరాలండి, గరగలండి, కవచాలండి, మొత్తం ఏ టు జెడ్ గుడికి సంబంధించి ఏదైనా సరే తయారు చేస్తాను. మీరు దేవాలయాలకు సంబంధించిన ఏదైనా మీరు తయారు చేస్తారు? అవును అవును సార్. ఓకే, మెటీరియల్ తయారవుతుంది కదా. అవును సార్. దీన్ని ఏమంటారు సార్? ఇది ధ్వజస్తంభానికి సంబంధించిన గొట్టం అండి. చేస్తారు కదా, కర్ర ముందర పెట్టేసండి, తర్వాత అరపకెట్టండి, పైనుంచి ఒక్కోటి దింపుతారు అన్నమాట. అంటే మీకు కొలతలు ఇచ్చేస్తారు సార్, మీరు తీసుకుంటారు వెళ్ళి? ఆ కర్ర కొలత మనకు వచ్చిన తర్వాత అండి మనం దాని చుట్టుకొలత చూసుకునండి, దాని ప్రకారం కొంచెం ఖాళీ ఉంచుకునండి, అడ్జస్ట్మెంట్ని బట్టండి తయారు చేసి ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఓకే అండి. ఓకే, ఎన్ని రోజుల్లో తయారు చేసి ఇవ్వగలరు సార్ మీరు? వాళ్ళ టయాన్ని బట్టండి, వాళ్ళ ఖాళీని బట్టండి. ఓకే, నెల రోజులు ఉంటుందండి, నెల రోజుల పైన ఉంటుందండి. ఇంచుమించు నెల రోజుల్లో ఆర్డర్ తీసుకున్నాం. అవును అవును, నెల రోజులు ధ్వజ స్తంభాలు కాదు, కొన్ని తక్కువ టైంలో కూడా అవుతాం. చిన్న స్తంభం అయితే ఇంకా తక్కువ టైంలో అయిపోతుంది. ఓకే, దీని కాయలు గొట్టానికి ఒకటి వస్తుంది అనమాట అండి. ఇదిగోండి ఇవి పెద్దవండి, పెద్ద సైజు. ఓకే, ఇది పెద్ద సైజు, ఇదేమో చిన్న సైజు అనమాట. తొడుగు తర్వాత ఇది వస్తుంది. ఇది వస్తుందండి, అదొకటి ఇదొకటి అలాగ వస్తాయి అనమాట మనకి. ధ్వజస్తంభానికి సంబంధించిన తొడుగులు తయారు చేస్తున్నారు. ఇవి చూడొచ్చు, ఇవి చాలా అంటే మనకి ఒక బాక్స్ టైప్లో ఉంది. ఇంచుమించు ఆర్డర్ తీసుకున్న 1 monthలో ఇలా కంప్లీట్ చేయగలరంట. ఇది ఏంటి సార్? ఇది గంట అంటారండి, కింద సెట్ అండి, ధ్వజస్తంభం ఉందండి, బాగా కింద ఉంటుందండి. కింద ఉంటుందండి? కింద ఉంటుంది అనమాట. కనిపిస్తుంది సార్ మనకి ఇది? కానీ ఇదిగోండి అక్కడ దీనికి మళ్ళీ చేసింది ఇంకోటి ఉందండి అక్కడ, అది చూద్దరుగానండి. అది ధ్వజస్తంభానికి కింద ఉపయోగించే దీన్ని ఏమంటారు సార్? గంట అండి. గంట. గంట అండి. దీని తర్వాత ఒక కాయ వచ్చండి, కాయ తర్వాత ఈ సొరకాయ వస్తాయి అనమాట. బాక్స్ ఒకటి వస్తుందండి, బాక్స్ పైన ఇది వస్తుంది అనమాట. సార్ మీకు అంటే ఇది మీరు తయారు చేస్తారా లేకపోతే బయట ఎక్కడి నుంచైనా? మొత్తం అంతా చేతి వృత్తేనండి, మొత్తం అంతా చేతి మీదనండి. చేతితో తయారు చేస్తారు? మిషన్ వర్క్ ఏముండదు, చేత్తోనండి. ఇదిగో ఈ డిజైన్ కూడా చేత్తోనండి మొత్తం అంతా. ఇదంతా హ్యాండ్ మేడ్ అండి మొత్తం అంతా. డ్రాయింగ్ తీసుకునండి, డ్రాయింగ్ మీద కొట్టడం అనమాట. ఇదంతా డ్రాయింగేనండి, మిషన్లు ఏముండవండి. దీన్ని ఏమంటారు? ధ్వజస్తంభానికి సంబంధించిన బాక్స్ అండి. ఓకే, బాక్స్ అండి, దశావతారాలు అన్నమాట అండి. దశావతారాలు 10 అవతారాలు కాబట్టి 10 పలకలు వస్తాయి అనమాట ఇలాగా. మేటలో మీకు ఎక్కడి నుంచి వస్తుంది? ఇది అజ్జర్ నుంచి కొనుక్కొని చేస్తాం. అజ్జర్ నుంచి రేఖలు షీట్లు వస్తాయి. షీట్లు కొనుక్కుంటారు? షీట్లు అజ్జర్ నుంచి తెచ్చుకుంటాం. తెచ్చుకుని మీరు అక్కడి నుంచి ప్రాసెస్ చేస్తూ ఉంటారు? అవునండి అవునండి. ఓకే, ఇవన్నీ తయారు దశలో ఉన్నాయన్నమాట. ఇంకా పాలిష్ అవ్వలేదండి, ఇంకా పాలిష్ అవ్వలేదు, తయారు దశలో ఉన్నాయి. ఇవన్నీ ఉదయం తర్వాత వస్తాయండి, ఇవన్నీ మొత్తం ఇంకా లైన్ లో ఉన్నాయన్నమాట. అలా ఉన్నదాన్ని మేము ఇలా రప్పిస్తాం అనమాట. మొత్తం ఫస్ట్ రేక్ తెచ్చిందని అక్కడ చూసారు కదండి, ఇంకా డ్రాయింగ్ అవ్వలేదండి. అలాంటిది ఇలా డ్రాయింగ్ లో గీసుకునండి చేతితో కొడతా ఉంటాను అనమాట మొత్తం అంతా. మెలకులు ఉండాలి సార్ దీన్ని నేర్చుకోవాలంటే, అసలు మామూలు స్కిల్స్ కాదండి. అంటే మీరు చిన్నప్పటి నుంచి అలవాటు, చిన్నప్పటి నుంచి మధ్యలో వచ్చేది కాదండి. ఇది మీ నాన్నగారు కూడా అలాగే మొత్తం తాతల కాలం నుంచి. మీ తాతల కాలం నుంచి? అవునండి అవునండి. ఇది ఏంటి సార్? ఇది మేఘరాల చెక్కలు అండి. ఇవి ధ్వజస్తంభానికి పైన వస్తాయండి, 3 అండి. 3 వస్తాయి అనమాట. ధ్వజస్తంభం బాగా పైన వస్తాయి. అవునండి పైన. ఈ గంటల గాలికి ఊగుతూ ఉంటాయి అనమాట, శబ్దం చేస్తూ ఉంటాయి అనమాట. మేఘరం చెక్కలు అండి. కంచండి పాతనమాట. అంటే కొంచెం రేట్ ఎక్కువ సార్? ఉంటుందండి, రేట్ ఎక్కువ ఉంటుంది. కొంచెం ఎక్కువ ఉంటుందండి. పంచుతో చేసిన గంట మాట. ఇది ఏంటి సార్? ఇది శిఖరం అండి. ఇది గుడి మీద వస్తుంది బాగా పైన అండి. గుడి మీద వచ్చి శిఖరం పసినకొండ మొత్తం ఉంటాయి, 2 పేర్లు ఉంటాయి. అదిగో అలాగండి, అదిగోండి పట్టుకోండి కింద పడిపోద్ది. ఇది శిఖరం అంటారు? శిఖరం అండి. అంటే టెంపుల్ పైన శిఖరం పసినకొండ అండి. టెంపుల్ పైన బాగా ఎత్తులో వస్తుంది అనమాట. ఫస్ట్ అండి స్టార్టింగ్. గుళ్ళోని దర్శనం కుదరని వాళ్ళు ఈ శిఖరాన్ని దర్శనం చేసి వెళ్ళిపోతారనమాట పైనుంచి. వాస్తు కూడా మంచిదంటారు. శక్తి వస్తుంది కదండి దీనికి. గర్భగుడిలో విగ్రహానికి పైన ఉంటుందండి. ఇది గర్భగుడిలో విగ్రహానికి పైన ఉండటం వల్ల దీని నుంచి శక్తి కిందకి వెళ్తుందన్న ఒక నమ్మకం అనమాట. అవునండి. ఓకే, శిఖరం అంటే ఒకసారి ఇది ఏ విధంగా ఉందో చూడొచ్చు. గరగండి. గరగండి. ఇది కూడా ఇత్తడితో చేసింది? ఇత్తడేనండి, మొత్తం ఇత్తడి. గరగ తయారు చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది సార్ మనకి? సైజుని పెట్టండి. ఈ సైజు అయితే ఒక 1 వారం రోజులు పడుతుందండి. 1 వారం రోజులు. దీని కాస్ట్ చెప్పగలరా ఇంచుమించు? కాస్ట్ అంటే మీకు ఇది
ఉంటుందండి, ఒక 15,000 దాకా ఉంటుందండి. 15,000 వరకు అవును, ఉంటుంది. ఓకే. అలాగే ప్రతి గ్రామానికి గ్రామ దేవత, అలాగే టెంపుల్స్ కూడా చాలా ఉంటాయి కదా, గరగలు తయారు చేస్తారని చాలా మంది తెలియదు. అటువంటి వారికి ఈ తేపర్రు అనే గ్రామంలో ఇటువంటి వస్తువులు తయారు చేస్తారని చూపించడానికి మీకు ఇటువంటి చూపిస్తున్నాను. ఇంకా ఉన్నాయి, అవి కూడా ఏ విధంగా ఉన్నాయో చూద్దామండి. శివలింగంపై దారాపాత్ర పడడానికి ఈ విధంగా చైన్స్ అయితే ఉపయోగిస్తారంట. ఇవి ఇత్తడి చైన్స్ మాట. ఒకసారి చూడండి ఇది ఏ విధంగా ఉన్నాయో. అంటే బయట నుంచి ఇటువంటి రేకులు తెచ్చుకుని వీళ్ళు పని స్టార్ట్ చేస్తారన్నమాట. స్టార్ట్ చేసిన తర్వాత ఇటువంటి రేకుల నుంచే మనం ఇక్కడ చూస్తున్న వస్తువులన్నీ తయారవుతాయి అన్నమాట. ఇప్పుడు డిజైన్ చెప్తున్నారు మీరు? అవును, డిజైన్ కొడుతున్నారు. ఓకే. స్టెప్ బై స్టెప్ అండ్ డిజైన్లు వస్తాయి అన్నమాట మనకి. ఇలాగండి ఇక్కడ నుంచి అండి, ఓకే. ఇక్కడ పద్నాలుగు వస్తాయండి లతలోనండి. తర్వాత ఇవి వెల్డింగ్ వస్తాయి అనమాట. ఉదయం కొట్టండి తర్వాత అండి ఇలాగ వెల్డింగ్ వర్క్ ఇలాగ ఇదిగోండి, దీనికి వెల్డింగ్ ఇలాగ వస్తుంది. వెల్డింగ్ తర్వాత వెల్డింగ్ ఇక్కడ వెల్డింగ్ వస్తుంది అనమాట. వెల్డింగ్ జాయింట్స్ అనమాట. మొత్తం 3 జాయింట్లు వస్తాయండి. తర్వాత అది వస్తుందండి పైన ఇలాగ వచ్చిన తర్వాత అండి అలాగే అలా ఉంచండి, పర్లేదు ఉంచండి. ఓకే. అలాగే వెల్డింగ్స్ అనమాట. మొత్తం 2 వెల్డింగ్ చేసుకుంటా స్టెప్ బై స్టెప్ అలాగే వెళ్తా ఉండాలన్నమాట. శివాలయం అయితే త్రిశూలం వస్తుందండి, అమ్మవారిది అయితే మొగ్గు వస్తుందండి శిఖరం. అలాగే ఏ దేవుడికి అయితే ఆ దేవుడికి. విష్ణాలయం అయితేనే శంకు చక్రాలు వస్తాయి అనమాట. ఒక్కొక్క టెంపుల్ కి ఒక్కొక్క విధంగా ఉంటుంది అనమాట. అవునండి, అవునండి. మేఘరాల చెక్కలకి ఉపయోగించే గంటలు, మేఘరాల చెక్కలకండి ఇవి బిగిస్తాం అనమాట. ఇటువంటి గంటలు ఉపయోగిస్తాం, గాలికండి శబ్దం చేస్తాయి అనమాట. చూసారు కదా, ధ్వజస్తంభాల పైన చివరిలో ఇటువంటి గంటలు కూడా బిగిస్తారన్నమాట. ఒకసారి ఇవి కూడా ఏ విధంగా ఉన్నాయి చూడండి. అంటే ధ్వజస్తంభాలకు సంబంధించిన ప్రతి వస్తువు ఇక్కడ తయారవుతుందన్నమాట. అది దాని కాదు, దాంతోపాటుగా మిగతా వస్తువులు కూడా తయారు చేస్తూ ఉంటారు. ఈ మధ్యకాలంలో చేసిన ఎక్కడెక్కడ చేశారు కొన్ని విషయాలు చెప్తారా? వాడపల్లి వెంకటేశ్వర గుడి చూస్తాం మనమే చేసామండి. ఇక్కడ కోటసత్తం గుడికి సంబంధించిన పనులు కూడా మనకే నిడదవోలు కోటసత్తం శిఖరాలు అవండి. మొత్తం ఆ శిఖరాలు ఒకటి మనమే చేసాం, పెద్దవండి, 5 అడుగులు అండి అవి. అవే కాకుండా రాజమండ్రిలోని కైలాస భూమి పక్కన కొత్త శివాలయం ఒకటి కట్టారండి. అవునండి, అవును. ఆ శివాలయానికి 4 ధ్వజస్తంభాలు 109 శిఖరాలు కూడా మనమే చేసాం. చేయించుకోవడానికి ఎక్కడెక్కడి నుంచి వస్తూ ఉంటారు సార్ మీ దగ్గరికి? తెలిసిన వాళ్ళు అందరూ వస్తూ ఉంటారు సార్. మొత్తం చాలా దూరం నుంచి వస్తాం. చాలా దూరం నుంచి. అవునండి, అవునండి. మన స్టేట్ కాకుండా ఇతర కర్ణాటక నుంచి అలా కూడా వస్తూ ఉంటారు. ధ్వజస్తంభాలకి అయితే హైదరాబాద్ కూడా చేస్తాం. మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మొత్తం అందరూనండి. మీ నాన్నగారి ద్వారా మీకు వచ్చింది? అవునండి, మీ నాన్నగారి కలిసి చేసుకుంటాం. ఈ తేపర్రు అనే గ్రామంలో ఇటువంటి ఇత్తడి వస్తువులు తయారవుతాయని మీకు చూపించడానికి ఈ చూపించడం జరుగుతుంది. ఇంకా ముందుకెళ్ళిన తర్వాత ఈ గ్రామంలో చూడవలసిన ప్రదేశాలు అలాగే చెప్పుకోదగ్గ విషయాలు ఏమున్నాయో ముందుకెళ్ళిన తర్వాత చూద్దామండి. ఎక్కడి నుంచి వస్తున్నారండి మీరు? ఎక్కడికి వెళ్ళారు మీరు? చేపలు దొరికినాయండి? ఏయండి ఏమంటే కొయ్యంగులా? నల్లగండి మేము నల్ల మూసలు అంటారు. అయ్యి నల్ల మూసలు ఎక్కువ దొరుకుతాయండి ఇక్కడ? ఆ ర్యాంప్ కూడా బాగా ఎక్కువ దొరుకుతాయి. ఓకే, సరే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్స్ అండి. మనం తేపర్రు అనే గ్రామం అంతా చూసిన తర్వాత చివరిగా ఇక్కడ గోదావరి నది ప్రవహిస్తున్న ప్రాంతం ఇదేనండి. యాక్చువల్గా ఇది వర్షాకాలం, శీతాకాలంలో ఈ ప్రాంతం అంతా మొత్తం ముంపుకు గురవుతుంది. ప్రస్తుతం అయితే ఇది ఎండాకాలం కాబట్టి వాటర్ తక్కువగా ఉండడం వల్ల ఈ విధంగా ఉంది. ఒకప్పుడైతే ఈ ప్రాంతాన్ని యువతల నుంచి అవతల వైపుకి వెళ్ళాలంటే
ఇక్కడ గోదావరిలో బోట్ దాటి అవతల వైపుకి వెళ్ళాలి. ప్రస్తుతం అయితే ఇది సరదాగా యువతల నుంచి అవతలకు నడిచే వీలుగా ఈ ప్రాంతం కనిపిస్తుంది. అంటే గోదావరి చుట్టుపక్కల ప్రాంతాలు ఎంత చూసినా అందంగా కనిపిస్తూ ఉంటాయి. ఎటు చూసినా గోదావరి ప్రవహిస్తున్న ప్రాంతం, అలాగే ఇసుక దిబ్బలు. అంటే చాలామంది ఇటువంటి లొకేషన్ చూడడానికి చాలా మూవీ షూటింగ్స్ కూడా ఈ చుట్టుపక్కల ప్రాంతాలను ఎక్కువగా తీస్తూ ఉంటారు. ఇది తేపారు గ్రామంలోని గోదావరి నది ప్రవహిస్తున్న ప్రాంతం. చూశారు కదండి, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పుగోదావరి జిల్లాలోని పెరవలి మండలానికి సంబంధించిన తేపర్రు అనే గోదావరి పక్కనుండే ఒక అందమైన పల్లెటూరుని మీకు పరిచయం చేయడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. హర్ష శ్రీరామ్ అంతర్వేది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నేను ఇలాంటి మరిన్ని వీడియోలు చేయడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్.